Good afternoon, everyone. Ivala Manto, as part of Tumor Talks program, we have with us Dr. Ramawat Dev Garu, medical oncologist and hemato-oncologist ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్స్లో వైజాగ్లో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. సార్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ విత్ యూ ఆన్ దిస్ ప్రోగ్రామ్ సార్. I should say I am really happy to be part of your program because this is like increasing awareness among the common public about cancer, which is a big thing in future. So I really appreciate your efforts. Thank you, sir. Thank you so much. Sir, let's go into the questions, Yes. sir. సార్ ఇప్పుడు క్యాన్సర్ అనగానే మనకి ఫ్రీక్వెంట్గా వినపడేది స్టేజింగ్. ఇప్పుడు ఈ క్యాన్సర్ స్టేజింగ్కి అండ్ మనం సెలెక్ట్ చేసుకునే ట్రీట్మెంట్ మొడాలిటీస్కి ఏమైనా ఇంటర్ రిలేషన్షిప్ ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఆడియన్స్ కోసం. సో దట్ ఈస్ ట్రూ. సో క్యాన్సర్ అనగానే చాలామంది నేను ఏ స్టేజ్ అని అడుగుతారు. ఇప్పుడు ఎవరికైనా సపోజ్ మన చుట్టాలకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ద మూమెంట్ యూ సే సంబడి గాట్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది, ఆఖరి స్టేజ్లో ఉందా, ఫస్ట్ స్టేజ్లో ఉందా అని అడుగుతారు. సో అది ట్రూనే అండి. స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ కూడా మారుతుంది. అండ్ ప్రతి క్యాన్సర్కి స్టేజింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి సాలిడ్ ట్యూమర్స్ తీసుకున్నట్టయితే, సాలిడ్ ట్యూమర్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ ఆర్ లంగ్ క్యాన్సర్, ఏదైతే ఆర్గాన్కి వస్తుందో దాన్ని సాలిడ్ ట్యూమర్స్ అంటాము. వీటికి మనకి స్టేజింగ్ సిస్టమ్ యూస్ చేస్తాము, ఏజీసీసీసీ. యూజువల్లీ దెర్ ఆర్ 4 స్టేజెస్. 1వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్ వరకు ఉంటుంది. సో 1వ స్టేజ్కి 2వ స్టేజ్కి 2 కలిపి ఎర్లీ క్యాన్సర్స్ అంటాము, ఎర్లీ స్టేజెస్ అంటాము. అదే 3వ స్టేజ్ వచ్చినప్పటికైతే లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ అంటాము. అదే 4వ స్టేజ్ వచ్చినప్పటికైతే అడ్వాన్స్ స్టేజ్, లేదంటే తెలుగులో చెప్పాలంటే ఆఖరి స్టేజ్, లాస్ట్ స్టేజ్ అంటాము. సో ఎందుకు స్టేజింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ అంటే, స్టేజ్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా డిసైడ్ అవుతుంది. అదేవిధంగా స్టేజ్ని బట్టి మనం ఎంత క్యూర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయో కూడా డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1, 2 ఉన్నట్టయితే చాలా మటుకు క్యాన్సర్స్ సర్జరీ అలోన్ వల్ల మనకు ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వాటికి మనకి అడ్జువెంట్ థెరపీ అంటే సర్జరీ తర్వాత రేడియోథెరపీ కానివ్వండి, లేదంటే మనకి కీమోథెరపీ అవసరం ఉండకపోవచ్చు. అదే 3వ స్టేజ్లో అయితే డెఫినెట్గా మనకి రేడియోథెరపీ లేదంటే కీమోథెరపీ అవసరం ఎక్కువగా ఉంటాయి. అదే 4వ స్టేజ్ ఉన్నప్పటికైతే మనకి కీమోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లేదంటే ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మనకు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. సో అదే సర్జరీని బట్టి మన ట్రీట్మెంట్ డెఫినెట్గా మారుతుంది. ఇప్పుడు సర్జరీని బట్టి మన స్టేజ్ని బట్టి సో అదేవిధంగా ఇప్పుడు స్టేజ్ని బట్టి కూడా మనం ఎంత క్యూర్ చేసుకోవచ్చు అన్నది కూడా డిపెండ్ అవుతుంది. అర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 కానివ్వండి, స్టేజ్ 2 కానివ్వండి, మనకి ఎక్కువ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 90% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని క్యాన్సర్లో అయితే. అదే 4వ స్టేజ్ అయితే మనకి క్యూర్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది, అదేవిధంగా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా మారుతాయి. అందుకని ప్రతి క్యాన్సర్ స్టేజింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్టేజింగ్ సిస్టమ్ ఏదైతే 1, 2, 3, 4 ఉందో ఇది ఓన్లీ సాలిడ్ ట్యూమర్స్ మాత్రమే వర్తిస్తుందండి. అదే మనం బ్లడ్ క్యాన్సర్స్ కానివ్వండి, అదే హెమటాలజికల్ మ్యాలిగ్నెన్సీస్, ఎందుకంటే బ్లడ్ బాడీ మొత్తం వెళ్తుంది కాబట్టి మనం 1వ స్టేజ్ 2వ స్టేజ్ అని చెప్పడానికి ఉండదు. వీటిలో మేము లో రిస్కా లేదంటే హై రిస్క్ అనే వర్డ్ యూస్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మన ట్రీట్మెంట్ మారుతుంది. ఇందాక స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ. సో ఈ టార్గెటెడ్ థెరపీకి ఇమ్యూనోథెరపీ ఆర్ రీసెంట్లీ అంటే కొత్తగా డెవలప్ అయిన మొడాలిటీస్ కదా సార్. దానికిను ట్రెడిషనల్గా డెవలప్ అయిన రేడియాలజీ అండ్ కీమోథెరపీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్ యాజ్ అ కీమోథెరపిస్ట్? ఓకే, సో ఇప్పుడు ట్రెడిషనల్గా చూసినప్పటికైతే మనకు 3 మొడాలిటీస్ అందరికీ తెలిసిందే. ఒకటి సర్జరీ, ఇంకొకటి రేడియోథెరపీ, ఇంకొకటి కీమోథెరపీ. బట్ ద మూమెంట్ వీ టాక్ అబౌట్ కీమోథెరపీ అందరూ భయపడిపోతారు. అమ్మో కీమోథెరపీ చాలా టాక్సిక్గా ఉంటుంది, జుట్టు ఊడిపోద్ది, తినడానికి అవ్వదు, మోషన్స్ అయిపోతాయి, చాలా సన్నగా అయిపోతారు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎస్ దెర్ ఆర్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు కీమోథెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ అయ్యాయి. ఒకప్పుడు కీమోథెరపీ వేరు, ఇప్పుడు పెట్టుకున్న కీమోథెరపీ వేరు. అండ్ అపార్ట్ ఫ్రమ్ కీమోథెరపీ నౌ వీ హ్యావ్ చాలా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ఆధునిక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. సో హౌ డు డిసైడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్గెటెడ్ థెరపీకి కీమోథెరపీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, కీమోథెరపీ అన్నది the principle is in that chemotherapy kills the dividing cells.
యూజువల్లీ క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో మిగతా సెల్స్ కంటే కొద్దిగా ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి కాబట్టి కీమోథెరపీ ఎఫెక్ట్ క్యాన్సర్ సెల్స్ మీద ఎక్కువగా ఉంటుంది ప్రభావం. అదేవిధంగా క్యాన్సర్ సెల్సే కాకుండా నార్మల్ సెల్స్ మీద కూడా ఉంటాయి, అందుకని మనకు టాక్సిసిటీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావడం జరుగుతుంది. బట్ టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అంటే ఏం లేదు, ఒక్క క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకోండి. లంగ్ క్యాన్సర్స్లో టార్గెట్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాన్సర్స్లో కొన్ని మ్యుటేషనల్ అబ్నార్మాలిటీ జరగడం వల్ల లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో ఆ మ్యుటేషనల్ అబ్నార్మాలిటీ అయితే ఏది ఉంది, ఏ మ్యుటేషన్ అయితే అయ్యిందో అది మనం కనుక్కుంటాం. దాన్ని మాలిక్యులర్ స్టడీస్ అంటాం, మాలిక్యులర్ టెస్టింగ్ అంటాం. సో మాకు ఒక్కొక్క క్యాన్సర్స్కి కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో ఈజిఎఫ్ఆర్ మ్యుటేషన్ కానివ్వండి, రాస్ మ్యుటేషన్ కానివ్వండి, ఆల్క్ మ్యుటేషన్ కానివ్వండి, ఇలాగ ఒక 10 to 15 మ్యుటేషన్స్ ఉంటాయి. సో ఈ మ్యుటేషన్స్ ఏదైతే ఉందో వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ దట్ మ్యుటేషన్, వీఆర్ నాట్ టార్గెటింగ్ ఫర్ ద హోల్ క్యాన్సర్. ఆ మ్యుటేషన్కి మాత్రమే మేము టార్గెట్ చేస్తున్నాం, దాన్నే మేము టార్గెటెడ్ థెరపీ అంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనం ఇచ్చే మందు కానీ మెడిసిన్స్ కానీ ఏదైతే ఉందో ఇట్ విల్ గో అండ్ అటాక్ దోస్ సెల్స్, ద క్యాన్సర్ సెల్స్ విచ్ హ్యావ్ దిస్ మ్యుటేషన్. నార్మల్ సెల్స్లో అయితే ఈ మ్యుటేషన్ ఉండదు, ఓన్లీ క్యాన్సర్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టార్గెటెడ్ థెరపీ వెళ్ళి ఆ ఏదైతే అబ్నార్మల్ ఉన్న సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అందువల్ల మన సైడ్ టాక్సిసిటీ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి తక్కువ ఉంటాయి. కంప్లీట్గా ఉండమని చెప్పను, కానీ కీమోథెరపీతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎఫికసీ చూసినప్పటికైతే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది టార్గెటెడ్ థెరపీ. అదే ఇమ్యూన్ థెరపీ అంటే, ఇమ్యూనోథెరపీ వర్క్ స్లైట్లీ డిఫరెంట్లీ. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసిన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని చంపడం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మెకానిజం వెన్ కంపేర్ టు కీమోథెరపీ. సో వీటి వల్ల మనకి ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం వల్లే మన క్యాన్సర్ చనిపోతున్నాయి. కాబట్టి మన కీమోథెరపీ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇమ్యూనోథెరపీలో కనిపించవు అన్నమాట. సో ఇది ముఖ్య డిఫరెన్సెస్ బిట్వీన్ కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ. సరే అండి, అది కాకుండా ఎలాగా మనం ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే స్టేజింగ్ గురించి ఇందాక అనుకున్నాం. స్టేజింగ్ కాకుండా వాట్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్ మనం అనుకునేవి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వాలి అంటే స్టేజింగ్ కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ మనం? సో ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ డిసైడ్ చేసే ముందు వీ కన్సిడర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీరు అన్నట్టు స్టేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, దట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్. స్టేజ్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్, వీ హ్యావ్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, వీ హ్యావ్ క్యాన్సర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే ట్యూమర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సేమ్ క్యాన్సరు ఎవరైతే 60 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా ట్రీట్ చేస్తాము, 60-70 years పైన ఉన్న వాళ్ళకి ఒకలా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే టాలరెన్స్ టు కీమోథెరపీ కానివ్వండి, ట్రీట్మెంట్ ఇన్ పర్టికులర్, యంగ్ ఉన్న వాళ్ళు బాగా టాలరేట్ చేస్తారు, ఓల్డ్ ఉన్న వాళ్ళు అంత టాలరేట్ చేయకపోవచ్చు. సో అందుకని మా ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది ఏజ్ బట్టి. అదే కాకుండా పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటాం. పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటే థెరపీ టాలరేట్ చేసుకునే శక్తి. మాకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ అన్ని చూసుకొని ఈ పేషెంట్ ట్రీట్మెంట్ టాలరేట్ చేస్తారా లేదా, కీమోథెరపీ టాలరేట్ చేస్తారా లేదా అన్నది మేము చూస్తాం. సో పర్ఫార్మెన్స్ స్టేటస్ బాగానే ఉంటే ట్రీట్మెంట్ కొద్దిగా అగ్రెసివ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ స్టేటస్ తక్కువ ఉంటే, అంటే పూర్ ఉంటే, ట్రీట్మెంట్ కొద్దిగా నెమ్మదిగా వెళ్తుంది. సో ఏజ్ ఆఫ్ ద పేషెంట్, పర్ఫార్మెన్స్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ట్రీట్మెంట్. అవే కాకుండా ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ ఆ ట్యూమర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకు వచ్చే క్యాన్సర్ ఎక్కడొచ్చింది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది, అండ్ అదే క్యాన్సర్ ఇప్పుడు సపోజ్ లంగ్ క్యాన్సర్ కూడాను 4th స్టేజ్లో ఉన్నా కూడాను ఇట్ డిపెండ్స్, ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సపోజ్ పర్సన్ ఏలో ఈజిఎఫ్ఆర్ మ్యుటేషన్ ఉందనుకోండి, వాళ్ళకి మేము టార్గెటెడ్ థెరపీతో మనం ట్రీట్ చేస్తాం, అంటే డైలీ ఒక ట్యాబ్లెట్తో ట్రీట్ చేస్తాం. అదే పర్సన్ బిలో సపోజ్ ఈజిఎఫ్ఆర్ నెగిటివ్ ఉందనుకోండి, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కీమోథెరపీతో ట్రీట్ చేస్తాం. సో ఈచ్ పేషెంట్కి మాలిక్యులర్ ప్రొఫైల్ చేసిన తర్వాత వచ్చే ఆ టార్గెట్స్ని కానివ్వండి, ఆ మ్యుటేషన్స్ని బట్టి కానివ్వండి, ఆ PDL1 స్టేటస్ని కానివ్వండి, లేదంటే ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ని వల్ల కానివ్వండి, మా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మారడం జరుగుతుంది. ఎస్ సార్, గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే డెఫినెట్గా మనం జెనెటిక్స్ గురించి మాట్లాడుకోకుండా అయితే అవ్వదు. సో ఇప్పుడు ద రోల్ ఆఫ్ జెనెటిక్స్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ సివిరిటీ ఆఫ్ అటాక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు, ఏంటి అని చెప్పగలరా సార్? జెనెటిక్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అకరెన్స్ ఆఫ్ ద క్యాన్సర్, లేదంటే ఈవెన్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద క్యాన్సర్. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్స్ ఓన్లీ 10 to 15% మాత్రమే.
మిగతా 80 to 85% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై ద అవర్ ఓన్ సెల్ఫ్. అంటే మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, లేదంటే మన హ్యాబిట్స్ వల్ల కానివ్వండి రావడం జరుగుతుంది. ఓన్లీ 10 to 15% మాత్రమే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మన పేరెంట్స్కి, లేదంటే మన పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకి రావడం జరుగుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, BRCA1 and 2 అంటే బ్రాకా జీన్ ఎవరికైతే అబ్నార్మల్ ఉంటుందో అది గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి, పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, లేదంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాంటివి రావడం జరుగుతుంది. పిల్లలు ఎవరికైతే ఈ జీన్ అబ్నార్మల్ ఉంటుందో వాళ్ళకి ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి HNPCC కానివ్వండి, APC కానివ్వండి, ఇలాంటి జీన్స్ అబ్నార్మల్ అంటే కోలాన్ క్యాన్సర్, అది పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి డిఫరెంట్ జీన్స్కి కొన్ని క్యాన్సర్స్ అసోసియేటెడ్ ఉన్నాయి. సో ఇవన్నీ జీన్స్ మన ఓన్లీ 10 to 15% మాత్రమే రెస్పాన్సిబుల్ అండి. మిగతా 85% మాత్రం ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే జెనెటిక్ పరంగా వచ్చిందో వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ కూడా స్లైట్గా డిఫరెంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బి సిమిలర్ టు వాట్ వి ట్రీట్ విత్ నాన్ జెనెటిక్ పర్సన్స్. కాకపోతే ఏంటంటే కొన్ని వాటిల్లో కొన్ని టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ప్ ఇన్హిబిటర్స్ అంటే ఒలాపెరిబ్ లాంటి రుకాపారిబ్ లాంటివి. ఎవరికైతే BRCA1 and 2 పాజిటివ్ ఉందో, అంటే ఎవరికైనా మ్యూటేటెడ్ ఉందో వాళ్ళలో ఈ పార్ప్ ఇన్హిబిటర్స్ బాగా పనిచేస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్, రొటీన్ ట్రీట్మెంట్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెయింటెనెన్స్ థెరపీ. ఓవేరియన్ క్యాన్సర్స్లో కానివ్వండి, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ TNBC, వీటిలో మనకి ఈ పార్ప్ ఇన్హిబిటర్స్, ఈ జెనెటిక్ BRCA1 and 2 ఉన్న వాళ్ళకి మేము పార్ప్ ఇన్హిబిటర్స్ మెయింటెనెన్స్ కింద వాడతాం. సో జెనెటిక్ పరంగా వచ్చిన క్యాన్సర్స్కి స్లైట్గా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎస్ సార్ అనేది ఇట్ ఈస్ అ మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. రూరల్ ఇండియాలో కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో విమెన్లో ఇట్ ఈస్ మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ అనేది తొందరగా జరగాలి, వాడి యొక్క సిమ్టమ్స్ గురించి విమెన్కి తెలియాలి అంటే దాని మీద ఏమైనా చెప్పగలరా సార్? సో సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే, సర్వైకల్ క్యాన్సర్ యాజ్ వి డిస్కస్డ్, ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా. అండ్ ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో చూసినప్పటికైతే చాలా కామన్గా కనిపిస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ చాలామంది అడ్వాన్స్ స్టేజ్లోనే ప్రజెంట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. సో సర్వైకల్ క్యాన్సర్ ఉందని వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఎవరికైనా సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళకి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లీడింగ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానివ్వండి, లేదంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి, అంటే ఒక మెన్సెస్ సైకిల్కి ఇంకో మెన్సెస్ సైకిల్కి మధ్యలో బ్లీడ్ అవడము, స్పాట్స్ అవడము. అదేవిధంగా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్స్ తర్వాత, లైంగికంగా కలిసిన తర్వాత మనకి బ్లడ్ పడ్డము. అదేవిధంగా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, పర్వెజనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్, ఇచ్చింగ్, ఇంటెన్స్ ఇచ్చింగ్, ఇలాంటివి ఏదైనా ఉంటే ఇది సర్వైకల్ క్యాన్సర్కి చిహ్నంగా ఉండొచ్చు, వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అవ్వచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే సర్వెక్స్ని ఎగ్జామిన్ చేసి దాని నుంచి బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇమీడియట్గా మనం స్టేజింగ్ సిస్టమ్ స్టేజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజీజ్ని మెడికల్గా మేనేజ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టుగా తొందరగా డయాగ్నోస్ చేయాలి, తొందరగా మనం డెఫినెట్లీ మేనేజ్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇమ్యూనోప్రోఫైలాక్సిస్ అంటే HIV లైక్ HPV వ్యాక్సిన్, సో HPV వ్యాక్సినేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి అంటే దాని యొక్క ఎఫికసీ రేట్ గురించి ఏమైనా చెప్పగలరా సార్? సో ఫార్చునేట్లీ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ దో సర్వైకల్ క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్స్, ఇప్పుడు మనకి వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఈస్ కాస్డ్ బై హ్యూమన్ పాపిలోమా వైరస్. సో వైరస్ వల్ల దాంట్లో చాలా జీనోటైప్స్ ఉంటాయి. మెజారిటీగా మనకి 9 types ఆఫ్ జీనోటైప్స్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. ముఖ్యంగా జీనోటైప్ 16 and 18 ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్. సో ఈ ఏదైతే మనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉందో దాన్ని మనం ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాపాడగలిగితే మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఎలా కాపాడగలుగుతాం, ఎలా ఇన్ఫెక్ట్ అవ్వకుండా అంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. సో ఎవరు తీసుకోవాలి వ్యాక్సిన్? సో 9 years నుంచి 26 years లోపల, అంటే పెళ్ళి కాకముందు, దిస్ వైరస్ ఇస్ ట్రాన్స్మిటెడ్ సెక్సువల్లీ. సో ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయితే తర్వాత ఇట్ విల్ నాట్ యూజువల్లీ లీవ్, మన బాడీలోనే మన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ చేసుకొని ఉంటుంది. లేటర్ ఆన్ ఇట్ స్లోలీ అఫెక్ట్స్ ద సెల్స్
ఆ సెల్స్ కాస్త నార్మల్ సెల్ కాస్త క్యాన్సర్ సెల్స్గా మారడానికి 10 to 15 years పడుతుంది. ఒక్కసారి క్యాన్సర్ సెల్స్గా మారిన తర్వాత అది అగ్రెసివ్గా డివైడ్ అవుతుంది. సో ద బెస్ట్ స్ట్రాటజీ ఈస్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ విత్ హ్యూమన్ పాపిలోమా వైరస్. ద బెస్ట్ టైమ్ టు ప్రివెంట్ దిస్ ఇస్ టేకింగ్ వ్యాక్సినేషన్ ఫ్రమ్ 9 years till 26 years. అంటే బిఫోర్ ఫస్ట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ముందు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకంటే అబ్బాయిల్లో మనకి పినైల్ క్యాన్సర్ కానివ్వండి, యానోరెక్టల్ క్యాన్సర్ కానివ్వండి, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ క్యాన్సర్స్. అదే కాకుండా బినైన్ కండిషన్స్ లైక్ బినైన్ వార్డ్స్, మన తెలుగులో చెప్పాలంటే పులిపురులు అంటారు. సో ఈ అన్నిటివి మనకి హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే బోత్ అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు ఫ్రమ్ ద 9 years నుంచి 26 years ఆఫ్ ఏజ్ 2 to 3 doses. అప్ టు 15 years అయితే మన 2 doses సరిపోతాయి. 15 years తర్వాత తీసుకున్నట్టయితే 3 doses అవసరం అవుతుంది. సో 2 to 3 doses డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వీఆర్ యూజింగ్. దెర్ ఆర్ 2 types of vaccines. Gardasil అని ఒకటి వేర్ దే హ్యావ్ 4 genotypes and Cervarix where they have 2 genotypes, and there are other different types of vaccines. As of now మనకి రెండే ఉన్నాయి, there Gardasil and Cervarix which are available in India. సో ఈ వ్యాక్సిన్స్లో ఏదైనా మనకి 2 to 3 doses తీసుకున్నట్టయితే ఈ ఏజ్ గ్రూప్స్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం 90% ఎఫికసీ ఉంటుందండి. వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే 90% షూర్ దట్ మీకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు, అబ్బాయిల్లో మన పిలైన్ క్యాన్సర్ కానివ్వండి, యానోరెక్టల్ క్యాన్సర్ కానివ్వండి, ఈ ఏ క్యాన్సర్స్ మనకి వచ్చే అవకాశాలు అయితే ఉండవు. సార్, అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రీసెంట్గా ఏఐ అనేది డెవలప్మెంట్ వస్తుంది. సో మన మెడికల్ ఫీల్డ్లో అండ్ స్పెసిఫిక్గా మన ఆంకో ఫీల్డ్లో ఏఐ యొక్క రోల్ ఏంటి సార్? డయాగ్నోసిస్లో కావచ్చు, ట్రీట్మెంట్లో కావచ్చు. సో డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్ నౌ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్. చాలా మటుకు విషయాల్లో ఏఐ వచ్చేసింది ఇప్పుడు. టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో ఏఐ ఈస్ బీయింగ్ యూస్డ్ వెరీ ఆఫెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మెషిన్స్లో ఏఐ రావడం చాలా అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ మెషిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ కానివ్వండి, పెట్ స్కాన్ కానివ్వండి, లేదంటే మనకి రోబోటిక్ సర్జరీస్ కానీ, రోబోట్స్ వస్తున్నాయి, రోబోటిక్ సర్జరీస్. సో వాటిలో కానివ్వండి ఏఐ సిస్టమ్స్ యూస్ చేయడం చాలా కామన్గా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. బట్ మిగతా వాటిల్లో సపోజ్ నార్మల్ కీమో ఇచ్చే మెడిసిన్స్ కానివ్వండి, వాటిల్లో ఇంకా మనకి ఏఐ ఇంకా రాలేదు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఏఐ ఇస్ గోయింగ్ టు ప్లే ఎ బిగ్ రోల్ ఇన్ ట్రీట్మెంట్ డెసిషన్స్. బట్ ఇప్పటికైతే వీ హ్యావ్ నాట్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వీ కెన్ రీప్లేస్ ద నార్మల్ హ్యూమన్ టచ్. సార్, అండ్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, యాజ్ ఎ కీమోథెరపిస్ట్ మీకు అనిపించింది ఏంటి సార్? ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన పేషెంట్స్లో వాట్ ఈస్ ద కామన్ మిత్ దట్ యూ హవ్ సీన్ అండ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ వాంట్ టు మిత్ బస్టర్ ఏంటి? ఓకే, సో జస్ట్ నాట్ వన్, దెర్ ఆర్ మెనీ మిత్స్ విచ్ పీపుల్ ఒక ఓపీడీలో కూర్చుంటే రోజుకి చాలా విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ప్రాబబ్లీ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల. ద మోస్ట్ కామన్ క్వశ్చన్ విచ్ ఐ వాజ్ ఆస్క్డ్ ఇస్ దట్, ఒకరికి క్యాన్సర్ వస్తే అంటువ్యాధ ఇంకొకరు స్ప్రెడ్ అవుతుందా? అంటే క్యాన్ వి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కలిసి భోజనం చేయొచ్చా, లేదంటే వాళ్ళు సపరేట్ రూమ్లో పెట్టాలా అన్నది దిస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఐ గెట్ ఆస్క్డ్. అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ క్యాన్సర్ ఈజ్ నాట్ అ ఇన్ఫెక్షస్ డిసీజ్. అంటే ఒకరికి వచ్చినంత మాత్రాన ఇంకొకరికి సోకదు, ఇంకొకరికి ఇమీడియట్గా రాదు. ఇట్ ఈస్ డస్ నాట్ స్ప్రెడ్ బై టచ్. సో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ వస్తే ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ గో టు హిమ్ ఆర్ హర్ అండ్ స్పెండ్ మోర్ టైమ్ సో దట్ ఆ మోరల్ బూస్ట్ ఉంటుంది. సో డు నాట్ ఐసోలేట్, ఒక ఏదో అంటువ్యాధిలాగా ట్రీట్ చేయకండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఏంటంటే, ఈ కాస్మెటిక్స్ వాడడం వల్ల లేదంటే హెయిర్ డైస్ వాడడం వల్ల వీటి వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అన్నది ఇంకొకటి కామన్గా అడుగుతూ ఉంటారు. సో కాస్మెటిక్స్, హెయిర్ డైస్ వల్ల కెమికల్స్ యూస్ చేస్తారు. ఇప్పటికీ యూ ఆస్క్ మీ, డెఫినెట్లీ దెర్ ఇస్ నో క్లియర్ కట్ ఎవిడెన్స్ వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని. బట్ యూ షుడ్ బి రియల్లీ కాషియస్, బికాస్ వీటిలో వాడే కెమికల్స్ ఏదైతే పారాబెన్ ఉందో, లేకపోతే ఇంకొకటి అల్యూమినియం, లేకపోతే ఇంకేవైతే ఉన్నాయో, ఇవి కార్సినోజన్స్ అంటాం మేము. సో దేర్ ఆర్ క్లాస్ 1 కార్సినోజన్స్. వీటిలో తక్కువ మోతాదులో వాడతారు. మేబీ రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళకి రావచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. బట్ స్టిల్ యూ షుడ్ బి కాషియస్ ఇఫ్ సంబడీ ఈజ్ యూజింగ్ కాస్మెటిక్స్ అనే రెగ్యులర్ బేసిస్. అండ్ థర్డ్ ఏంటంటే, the most important factor which I would like to know, according to me the most important factor which determines the cancer outcomes ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే ఉంది, సపోజ్ మనకి రేడియోథెరపీ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో
all this treatment will work only for 50% of the times. The remaining 50% of the times ఏంటంటే పేషెంట్ యొక్క మనోబలం, వాట్ యూ కాల్ ఆత్మస్థైర్యం, మనోబలం అంటారు కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ ఆల్ మై ప్రాక్టీస్ వాట్ ఐ లెర్న్ ఈస్ దట్ ఇఫ్ సంబడి ఈస్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ పాజిటివ్, the outcomes are really positive. If somebody is not positive, the outcomes are, even though how much ever they spend, the outcomes are really really poor. So apart from treatment కాకుండా పేషెంట్ యొక్క ఆత్మస్థైర్యం ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పాజిటివ్గా ఉంటే మన పాజిటివ్ రిజల్ట్స్ అయితే డెఫినెట్గా వస్తాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.